Welcome to my YouTube channel, Working Women Diaries. Episode 4, Self-Respect. సెల్ఫ్-రెస్పెక్ట్ అంటే ఈగో కాదు, అది యాటిట్యూడు కాదు. అది సైలెన్స్లో తీసుకున్న ఒక డెసిషన్. నా వాల్యూ నాకు తెలుసు అని. కొన్ని రోజులు మనం అందరి కోసం అడ్జస్ట్ అవుతాం, కానీ ఒకరోజు మన హార్ట్ టైర్డ్ అయిపోతుంది. సెల్ఫ్-రెస్పెక్ట్ మనం ఒకేసారి లూజ్ అవ్వము. స్మాల్ కాంప్రమైజెస్లో స్లోగా జరుగుతుంది. రిప్లై ఇవ్వాల్సిన ప్లేస్లో సైలెంట్గా ఉండడం, నో చెప్పాల్సిన టైంలో ఎస్ చెప్పడం, హర్ట్ అయినా కూడా స్మైల్ చేయడం. ఇవి మంచి క్వాలిటీస్ కాదు. సమ్ టైమ్స్ అవి సెల్ఫ్ రెస్పెక్ట్ని డ్యామేజ్ చేస్తాయి. మనకి ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యే ప్లేస్లో ఇగ్నోర్ చేస్తే మనం ఒక్కసారి క్వశ్చన్ చేస్తాం, నా వాల్యూ ఎంత అని. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎవరో నిన్ను ట్రీట్ చేసిన విధానం కాదు, నువ్వు నీకు ఇచ్చిన ట్రీట్మెంట్. ఒక టైంలో నేను అందరి కోసం అడ్జస్ట్ అయ్యాను. నేను హర్ట్ అయినా పర్లేదు అనుకున్నాను. నేను కాంప్రమైజ్ అయితే పీస్ వస్తుంది అని నమ్మాను. కానీ ట్రూత్ ఏంటంటే కాంప్రమైజ్తో టెంపరీ పీస్ వస్తుంది, కానీ పర్మనెంట్ రిగ్రెట్ కూడా వస్తుంది. ఒకరోజు నేను డిసైడ్ అయ్యాను, నేను క్లియర్గా బ్రతకాలి అని. క్లియర్ బౌండరీస్, క్లియర్ ప్రియారిటీస్, క్లియర్ రెస్పెక్ట్. ఎవరిని హర్ట్ చేయకుండా, అలానే నన్ను కూడా హర్ట్ చేసుకోకుండా. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే దూరం వెళ్ళడం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే రైట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అందరూ మనకి క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు. అందరూ మనకే అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం మనల్ని అర్థం చేసుకోవాలి. నువ్వు నీ మీద రెస్పెక్ట్ పెంచుకుంటే లైఫ్లో కొన్ని పీపుల్ ఆటోమేటిక్గా దూరం అవుతారు. అది లాస్ కాదు, అది క్లారిటీ. నిన్ను వాల్యూ చేయని ప్లేస్లో ఉండడం లాయల్టీ కాదు, సెల్ఫ్ డిస్రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్కి ఈగో ఉండదు, వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. రిప్లై ఇవ్వకపోవడం కూడా ఒక పవర్, వాక్ అవే చేయడం కూడా ఒక స్ట్రెంగ్త్. నువ్వు సైలెన్స్ చూస్ చేసావంటే వీక్నెస్ కాదు, మెచ్యూరిటీ. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే పెద్ద డెసిషన్స్ కాదు, చిన్న సిచ్యువేషన్లో స్టార్ట్ అవుతుంది. లేట్ నైట్ అన్నెసరీ కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం, వర్క్ అవర్స్ అయ్యాక గిల్ట్ ఫీల్ కాకపోవడం, తప్పు నాది కాదని తెలిసినప్పుడు సారీ చెప్పకపోవడం. ఇవి యాటిట్యూడ్ కాదు, ఇవి బౌండరీస్. బౌండరీస్ సెట్ చేయడం వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ నీకు పీస్ ఇస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవ్వరు ఇవ్వరు. మనం మనల్ని తక్కువగా ట్రీట్ చేసినప్పుడు వరల్డ్ కూడా అదే ఫాలో అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అందరూ మనల్ని అప్రిషియేట్ చేయడం కాదు, మనం మనల్ని డౌట్ చేయకపోవడం. కొన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయడం ఈజీ కాదు, ముఖ్యంగా మనకి క్లోజ్ ఉన్న వాళ్ళతో. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపిస్తుంది, కన్విన్స్ చేయాలి అనిపిస్తుంది, ప్రూవ్ చేయాలి అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే నిన్ను అర్థం చేసుకోవాలని రెడీగా లేని వాళ్ళు నీ ఎక్స్ప్లెనేషన్ కూడా వినరు. ఒకానొక స్టేజ్లో మనం అర్థం చేసుకోవాలి, అందరూ మనల్ని కరెక్ట్గా చూడలేరు, అందరూ మనల్ని కరెక్ట్గా వాల్యూ చేయలేరు. కానీ దానికి మనం మన స్టాండర్డ్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆర్గ్యుమెంట్ గెలవడం కాదు, మన పీస్ని కాపాడుకోవడం. కొన్ని రిలేషన్షిప్లో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మన హార్ట్ సేఫ్గా ఉంటుంది. నువ్వు నీ బౌండరీస్ సెట్ చేసినప్పుడు కొంతమంది నిన్ను చేంజ్ అయిపోయావు అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే నువ్వు చేంజ్ అవ్వలేదు. నువ్వు ఫైనల్లీ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసావు.